తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథా శీర్షిక సహాయం. ఈ కథ రమ్యభారతి త్రైమాసిక పత్రికలో చలపాక వీరాచారి స్మారక పోస్ట్ కార్డ్ కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొంది అక్టోబర్ 2018న ప్రచురింపబడింది. ఏంటి రమణమ్మ, పనైపోయిందా? వెళ్ళేటప్పుడు ఈ కేకు ముక్కలు పట్టుకెళ్ళు, ఇవాళ పాప శ్రావ్య పుట్టినరోజు చెప్పింది రేవతి పనావిడితో. పనైపోయిందమ్మా. అమ్మా, మరే నా కూతురికి కొత్త పుస్తకాలు కొనాలా? ఓ 500 ఉంటే ఇస్తారా? ఆనక నా జీతంలో తగ్గించుకుందురు అడిగింది రమణమ్మ. వరుసగా ప్రతి నెలాగా ఇలాగే చేస్తున్నావు రమణమ్మ. ఒకసారి ఆరోగ్యం బాగాలేదని, పెళ్ళి పేరంటమని, ఊరెళ్ళాలని 1000-2000 ముందే తీసుకోవటం, డుమ్మాలు కొట్టడం అలవాటైంది నీకు. ఈ నెల నీ జీతం దాటింది అడ్వాన్స్. ఇంకో ఇంట్లో అడుగేసరికి విసురుగా అంది రేవతి. రమణమ్మ నిస్సహాయంగా వెళ్ళిపోయింది. కట్ చేస్తే, మమ్మీ ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు అంటూ అమాయకంగా అడిగింది 10 ఏళ్ల శ్రావ్య. ఇవాళ నీ పుట్టినరోజు కదా బంగారు, మనం అనాథాశ్రమానికి వెళ్ళి స్వీట్లు పళ్ళు పంచి వద్దాం చెప్పింది రేవతి. అనాథలంటే ఎవరు మమ్మీ? మనం ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ అడిగింది శ్రావ్య. పాపం వాళ్లకు ఆశ్రమం వాళ్లే అన్నీ చూస్తారు, అమ్మా నాన్న ఉండరు చెప్పింది రేవతి. అవునా? మరి వాళ్ళకైనా ఆశ్రమం వాళ్ళు చూస్తారు. మరి మనం కాకుంటే మన ఇంట్లో పనిచేసే రమణమ్మకు ఎవరు హెల్ప్ చేస్తారు మమ్మీ? పాపం బుక్స్ కొనుక్కుంటే వాళ్ళ పాప ఎలా చదువుకుంటుంది? పని చేసేది మనకేగా? అర్థం కాక అడిగింది శ్రావ్య. మన పక్కనే ఉన్న పేదరికాన్ని విసుక్కుని ఎవరినో ఉద్ధరించటం ఏమిటని మనసు నిలదీసింది. అనాథాశ్రమానికి వెళ్ళొచ్చాక మర్నాడు రమణమ్మ ఇంటికి వెళ్తుంటే 500 ఇచ్చింది రేవతి. ఇది జీతంలో కోట కాదు, శ్రావ్య బర్త్డే గిఫ్ట్ చెప్పింది నవ్వుతూ రేవతి. రమణమ్మ ముఖం ఆనందంగా మెరిసింది. ఈ కార్డు కథ సహాయం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.